నమస్కారం అండి, దిస్ ఇస్ #. విజయసాయి రెడ్డి గారు లాస్ట్ వీక్ చేసిన ప్రెస్ మీట్ కొంచెం హల్చల్గా మారింది. ఆయన పవన్ కళ్యాణ్ గారితో 20 ఏళ్ల స్నేహం ఉందని చెప్పి ఈ పర్టికులర్ మూమెంట్లో ఎంఫసైజ్ చేయటం వైసీపీ వాళ్ళకి అస్సలు నచ్చలేదు. ఇదంతా కాకుండా అంబటి రాంబాబు కూడా మొన్న క్లియర్గా తను చేసిన వీడియోలో క్లియర్గా చెప్పాడు ఏంటంటే వాళ్ళు ఎవరు ఊహించలేదు విజయసాయి రెడ్డి పార్టీ వీడతారని, అట్ ద సేమ్ టైం సైలెంట్గా కూర్చుంటారని కూడా. వాళ్ళ దృష్టిలో విజయసాయి రెడ్డి పార్టీని వీడిన వెంటనే వీళ్ళ కుంభకోణాలు లేకపోతే అరాచకాల గురించి ఆరోపణలు ఏదైతే ఫేస్ చేస్తుందో వైసీపీ పార్టీ, వాటి లూప్ హోల్స్ గురించి బయట కథ విప్పుతారు, చిట్టా విప్పుతారని వాళ్ళు ఆశించారు. కానీ అలా జరగలేదు. ఆయన ప్రెస్ మీట్లకి చాలా దూరంగా నడుస్తున్నారు. కాకినాడ పోర్ట్ ఇష్యూ అప్పుడు బయట ప్రెస్తో మాట్లాడిన విజయసాయి రెడ్డి క్రిస్టల్ క్లియర్గా లిక్కర్ కుంభకోణంలో ప్రధాన సూత్రధారి రాజ్ రెడ్డి అన్న పేరు బయటకి బ్రేక్ చేశారు. బ్రేక్ చేసిన తర్వాత లిక్కర్ కుంభకోణంలో ఇన్వెస్టిగేషన్ ముందుకు సాగగలిగింది. రాజ్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత మిథున్ రెడ్డి దాకా లాక్కెళ్ళిన తర్వాత అంతిమ లబ్ధిదారుడు ఎవడు అన్న విషయం దాకా ఒక రకంగా చెప్పాలంటే విజయసాయి రెడ్డి చాలా హెల్ప్ చేశారు రాష్ట్రానికి. హెల్ప్ చేసి వీళ్ళు పర్టికులర్గా ఈ లిక్కర్ కుంభకోణంలో ఎవరు ఊహించిన పేరు రాజ్ రెడ్డి అనేది అప్పుడు దాకా పేరే బయటకు రాలా. రాజ్ రెడ్డి పేరుని తీసుకొచ్చి ఇన్వెస్టిగేషన్కి ఒక అడుగు ముందే వేయించగలిగారు. మొదటి అడుగు పడింది ఆయన వల్లే. ఆయన కొద్ది కాలం క్రితం రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ నాకు పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ లేదు, ఇంకా నేను వ్యవసాయం చేస్తానని చెప్పి ఆయన వ్యవసాయం చేస్తున్న జీప్లో ఉన్న ఫొటోస్ అవన్నీ పెట్టారు. తర్వాత ఎంతో ఆగలేదు, మళ్ళీ ఆయన ప్రెస్ ముందుకు వచ్చి ఇప్పటిదాకా ఏ రాజకీయ పార్టీలో జాయిన్ అవ్వాలని ఉద్దేశం లేదు, పెట్టాలనుకొస్తే హీ మే ఫార్మ్ హిజ్ ఓన్ పార్టీ అని కూడా చెప్పారు. బట్ బయట ఉన్న ఊహాగానాలు వేరు, ఆయన చెప్పింది వేరు. ఈరోజు చూస్తే వైసీపీ గురించి ఎప్పుడు ఎండేస్తున్న విజయసాయి రెడ్డి సూచనలు సలహాల మేరకు జగన్మోహన్ రెడ్డికి చెప్పింది ఏంటంటే నీ పక్కన ఉన్న కోటరీని మార్చుకో, వాళ్ళ మాటలు వినకు, అప్పుడు నీకు కనీసం గ్రాఫ్ అన్న పెరగచ్చు అని ఇండైరెక్ట్గా ఇచ్చారు. ఇదంతా కాకుండా ఆయన 2వ పొజిషన్ నుంచి 2000 పొజిషన్కి వెళ్ళారు. అందుచేతనే ఇంపార్టెన్స్ తగ్గడం వల్ల ఆయన అవసరం ఇంకా లేదని చెప్పి వైసీపీ పార్టీని వీడారు ఆయన. ఇదంతా పక్కన పెడితే 2 ఏళ్ల క్రితం విజయసాయి రెడ్డి న్యూస్ ఛానల్ స్టార్ట్ చేద్దామని చాలా బలంగా ప్రయత్నించారు. కానీ ఆ ఐడియాని డ్రాప్ చేశాడు. పొలిటికల్ గాను పర్సనల్ గాను ఆయనకు వచ్చినప్పుడు క్రైసిస్ వల్ల అవనండి ఏదన్నా అవనండి ఆయన డ్రాప్ చేసిన మాట వాస్తవం. కానీ ఈరోజు మనం చూసుకుంటే కనుక యాజ్ పర్ రిపోర్ట్స్ విజయసాయి రెడ్డి ఇంగ్లీష్, తెలుగు అండ్ హిందీ యూట్యూబ్ ఛానల్ అండ్ వెబ్సైట్స్ మాత్రం స్టార్ట్ చేయబోతున్నాడు అతి త్వరలో. అది కూడా హైదరాబాద్ని బేస్ చేసుకుని ఈయన న్యూట్రల్ వేలో న్యూట్రల్ న్యూస్ని ప్రొవైడ్ చేయడానికి ట్రై చేయడానికి యూట్యూబ్ అండ్ వెబ్సైట్లోకి మాత్రం ఎంటర్ అవుతున్నారు. న్యూస్ ఛానల్ అనేది లేనే లేదు ఇప్పుడు. సో న్యూస్ వ్యూస్ ఆర్ వాట్ ఎవర్ ఇలాంటి పేర్లతో ఆయన ముందుకు రావచ్చు. విజయసాయి రెడ్డి గారు పొలిటికల్గా ఇప్పుడు మనం మాట్లాడుకుంటే కనుక ఎస్, చాలామంది ఊహాగానాల ప్రకారం ఆయన జనసేన పార్టీలో జాయిన్ అవుతారు. జనసేన పార్టీ నుంచి మళ్ళీ హీ మే కంటిన్యూస్ పొలిటికల్ స్ట్రాటజైజింగ్ అనుకుంటారు. విజయసాయి రెడ్డి ఈజ్ అ క్లెవర్ పర్సన్, చార్టెడ్ అకౌంటెంట్. జగన్మోహన్ రెడ్డి కేసెస్లో A2గా ఉన్నాడు. ఆయన బాధ కూడా అదే, నేను ఒక కేసులో A2 ఉంటే అన్ని కేసుల్లో నన్ను A2గా మాట్లాడతారేంటి, ఇది సబబు కాదు కదా అని చెప్పి ఒక రకమైన బాధ కూడా ఎక్స్ప్రెస్ చేశాడు. అఫ్ కోర్స్ నిజంగానే టూ మచ్ అది. కొన్ని కేసుల్లో A2 ఉంటే నిజంగా A2 అయిపోయింది ఆయన పేరు. రియల్ టైంలో మాత్రం 2nd పొజిషన్ నుంచి 2000 పొజిషన్ పడిపోయింది. ఆల్ థ్యాంక్స్ టు సజ్జల. భారతిరెడ్డి గారికి విజయసాయి రెడ్డి గారి మీద అంత ఇంట్రెస్ట్ లేదు టు వర్క్ టుగెదర్ అన్న ఫీలింగ్లో సజ్జలను తీసుకొచ్చి మెయిన్ పొజిషన్ ఇచ్చి విజయసాయిని పక్కన పెట్టారని రూమర్స్. కానీ వైసీపీ పార్టీ పవర్లో ఉన్నప్పుడు, వైసీపీ పార్టీ పవర్లోకి రాకముందు అక్కడున్న బీజేపీ పెద్దలతో జగన్మోహన్ రెడ్డిని కల్పించి పార్టీని క్లోజ్ చేయడానికి ప్రధాన రీజన్ విజయసాయి రెడ్డి. ఈజ్ ద ఓన్లీ పర్సన్ హూ ఇస్ గ్రేట్ మైండ్ ఆ పార్టీలో. నిజం చెప్పాలంటే ఒకప్పుడు ఆయన పార్టీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి పొగిడి తీరాలి తప్పదు. ఆయన లేని లోటు ఈరోజు క్లియర్గా కనిపిస్తుంది 11 స్థానాల్లో కూర్చోవటం. ఈజ్ అ క్లెవర్ మైండ్. బీయింగ్ అ చార్టెడ్ అకౌంటెంట్ అవ్వనండి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి పైన వచ్చిన ఆరోపణల కేసుల్లో సూట్ కేస్ కంపెనీలు ఫ్లోట్ చేయడంలో అవ్వనండి, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ డీల్ చేయడంలో అవ్వనండి, పిఆర్ మెయింటైన్ చేయడంలో అవ్వనండి, విజయసాయి రెడ్డిని కొట్టిన తిట్ట ఎవరు లేరు ఈరోజు. ఇలాంటి విజయసాయి రెడ్డి పైన మొన్న ఆయన పెట్టిన ప్రెస్ మీట్ ఒక హల్చల్ అయింది. పవన్ కళ్యాణ్ పొగిడారు, సో జనసేనకి వెళ్తారు. లేదు, ఆయన ఇండివిజువల్ పొలిటికల్ పార్టీ ఫామ్ చేస్తున్నారు. నో, ఆయన ఖచ్చితంగా వెళ్తే ఇప్పుడు ఎంట్రీ కోరితే ఎక్కడైనా ఆయన మెన్షన్ చేసిన పాయింట్ ఏంటి, నా అవసరం ఉంటే ఎవరన్నా నన్ను కోవాలనుకుంటే నేను అప్పుడు పొలిటికల్గా ఫామ్ చేస్తాను అన్నారు. ఫామ్ చేయరు, ఏమి చేయరండి, హీ విల్ గో టు బీజేపీ అని బయట చాలా రూమర్స్ క్లియర్గా వినిపిస్తున్నాయి. ఆయన బీజేపీలోకి వెళ్ళి ఇప్పుడున్న కూటమిలో కీలక పాత్ర కనుక వహించగలిగితే, సపోర్ట్ చేయగలిగితే వైసీపీ పార్టీకి నామరూపాలు లేకుండా పోవటం ఖాయం.
ఎందుచేతనంటే వైసీపీ టెన్యూర్లో విజయసాయి రెడ్డి మాట్లాడిన మాటలు మనం గుర్తు తెచ్చుకుంటే కనుక లిక్కర్ ఏదైతే ఉందో ఈరోజు స్కామ్ కింద బయటపడ్డ లిక్కర్ కుంభకోణం, ప్రభుత్వమే మద్యాన్ని సరఫరా చేసి లిక్కర్ని జనాలకు సరఫరా చేసి 30,000 మందికి పైగా డెత్కి కారణమైంది. అండ్ క్యాష్ ట్రాన్సాక్షన్స్తో ఖజానాకి డెంటెల పడింది. ఈ అన్నింటినీ ప్రతి ఒక్కదానికి లిక్కర్ పాలసీ రూపకల్పనలో విజయసాయి రెడ్డి 2 సిట్టింగ్లు అటెండ్ అయ్యారు. ఆయనకు తెలుసు. సో ఆయనకు తెలుసు అన్న భయం వైసీపీలో ఉంది. ఇదంతా కాకుండా చాలా స్కాములు జరిగినాయి వైసీపీ టెన్యూర్లో అని బొచ్చుడు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలు ఒకవేళ నిజమే అయితే కనుక ఎక్కడెక్కడ ఎలా లూప్ లాగాలో విజయసాయి రెడ్డికి మించిన మేధావి ఎవరు ఉండరు. ఆల్రెడీ ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చేసాడు. నేను ఏ పార్టీలో లేనని చెప్తున్నారు. ఇంకా జగన్మోహన్ రెడ్డి సలహాలు కూడా ఇస్తున్నారు బయట ఉండి, నువ్వు మారు మక్కనోడాలు మార్చుకోని. ఇలాంటి కీలకమైన నేత సొంతంగా పార్టీ పెడితే పనికిరాదు. రెడ్ల సామాజిక వర్గ ఓట్లన్నీ కూడా ఒకవేళ విజయసాయి రెడ్డి బీజేపీలో జాయిన్ అయితే ఆయనతో పాటు ఆ ఓట్లన్నీ భాజపాకు పడతాయి. అప్పుడు డెఫెక్ట్ ఎవరికి పడుతుంది? 11 స్థానాలు వచ్చిన జగన్మోహన్ రెడ్డికి సింగిల్ డిజిట్లోకి వెళ్తారా, పార్టీ కనుమరుగు అవుతుందన్న సిచ్యువేషన్ రావటం ఖాయం. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో వైసీపీ అన్న పార్టీ కనుమరుగు అవుతే గనక దాని ప్రధాన కారణం ఈ రోజున్న డెవలప్మెంట్ ఒక ఎత్తు అయితే, కూటమి రెండో ఎత్తు అయితే, ప్రజలు నిరాకరించడం ఆయనకు ఓట్లేయటం ఇంకొక ఎత్తు అయితే, విజయసాయి రెడ్డి ఇంకొక సాలిడ్ పర్సనాలిటీ కింద ఎదుగుతాడు. ఆయన ఒకవేళ పొలిటికల్ అరంగేట్రం కావాల్సి వస్తే అన్న వర్డ్ ఇచ్చాడు కాబట్టి ఇదివరకు దాకా నేను పాలిటిక్స్లో ఉండని చెప్పాడు ఆయన. ఇప్పుడు కావాల్సి వస్తే నేను అరంగేట్రం చేస్తాను కూడా ఆయనే చెప్తున్నాడు. ఒకవేళ పొలిటికల్ అరంగేట్రమే చేస్తే గనక, అదే భాజపాతోనే జరిగితే గనక ఎన్ని బాణాలు వైసీపీ పైన ఎత్తు పెడతారు. ఇదంతా కాకుండా న్యూస్ ఛానల్ మొదలుపెట్టే ఐడియా 2 ఏళ్ల క్రితం డ్రాప్ చేసిన విజయసాయి రెడ్డి ఈ కొత్త నూతన సంవత్సరంలో హైదరాబాద్ని బేస్ చేసుకుని ఇంగ్లీష్, తెలుగు, హిందీ 3 వెబ్సైట్, యూట్యూబ్ ఛానల్స్ పెట్టి చాలా గట్టిగా కొడదాం. న్యూట్రల్ అని చెప్పుకోవడం వరకే కానీ న్యూట్రల్లో ఫ్యాక్ట్స్ కనుక చాలా స్ట్రాంగ్గా ఒకవేళ ఒక పార్టీ పైన బాణాలు ఎక్కువ పెట్టి కొట్టారనుకోండి, బికాజ్ ఆయనకు మించిన నాలెడ్జ్ బ్యాంక్ ఇంకోలేరు ఆ పార్టీ గురించి. నేను పార్టీ పేరు తీయట్లేదు ఇక్కడ. ఎన్ని బ్రేకింగ్ న్యూస్లు రాబోతున్నాయి. సో ఒక్కటైతే కన్ఫర్మ్ న్యూస్ మనకు తెలిసింది ఏంటంటే, ఎస్ ఛానల్ పెట్టట్లేదు, ఎస్ ఆయన యూట్యూబ్ అండ్ వెబ్సైట్స్ మాత్రం పెడుతున్నారు హైదరాబాద్లో. అండ్ బయట ఉన్న రూమర్స్ ప్రకారం నో, ఆయన సొంతంగా పార్టీ ఫామ్ చేసుకోవట్లేదు. ఎస్ ఆయన ఒక అపర మేధావి, ఇంకొకరు వాడుకుంటారు ఈ అపర మేధావిని ఇప్పుడు. సో ఆయన భాజపాలోకి వెళ్ళడానికి మాత్రమే స్కోప్ ఉంది. కానీ కూటమిలో విజయసాయి రెడ్డిని తీసుకొస్తే కొన్ని అబ్జెక్షన్స్ ఫేస్ చేస్తారని చెప్పి బయట గట్ టాక్ ఉంది. కానీ అబ్జెక్షన్స్ అన్నింటినీ నలిఫై చేసుకుంటే ఈయనే ఒక రకంగా ఆ పెద్ద బబుల్ని బ్రేక్ చేసే పిన్ లాగా అవుతారేమో అని అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ఈ బబుల్ని ఒకవేళ ఈ పిన్ బ్రేక్ చేయగలిగితే కనుక ఇంతకంటే మోస్ట్ ఎక్స్ప్లోజివ్ మూమెంట్ ఇన్ పాలిటిక్స్, ఇండియన్ పాలిటిక్స్లో ఎవరూ చూడబోరు. బికాస్ ఆయన ఆ పార్టీలో ఉన్నారు, ఆ పార్టీతో పాటు నడిచారు, ఆ పార్టీ ఓడిపోయాకే బయటకు వచ్చారు. ప్రతి ఒక్కటి ఆయనకు తెలుసు. ఏ స్కామ్ ఎక్కడ ఎలా జరిగింది, ఎవరు చెప్తే జరిగింది, డబ్బులు అనేవి ఎలా ట్రాన్స్ఫర్ అయినాయి కూడా ఒక క్లియర్ సినిమా చూపించగల కెపాసిటీ విజయసాయి రెడ్డి గారు. ఈయన పైన ఎప్పుడు లేని వైసీపీ వాళ్ళు దుమ్మెత్తడానికి రెడీ అయ్యారు. మొన్న ఆయన పెట్టిన ప్రెస్ మీట్ తర్వాత ప్రతి ఒక్కరికి ఒక రెస్ట్లెస్నెస్ వచ్చింది. వైసీపీ సోషల్ మీడియా అంతా ఆయన పైన పడింది. ఏంటి విజయసాయి రెడ్డి, ఏంటి సాయి రెడ్డి, ఏంటి విజయసాయి రెడ్డి, ఇలా పేర్లు పెట్టి విడిగా మాట్లాడారు. మాట్లాడడానికి ఎన్నాళ్ళు నోరు మూసి కూర్చొని సడన్గా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? భయం. మల్టీ పొలిటికల్ అరంగేట్రం చేస్తే కావాల్సి వస్తే చేస్తాను అని చెప్పిన వాడు ఒక భయం క్రియేట్ చేసింది. ఈ భయం నుంచే వాళ్ళందరూ ఇచ్చిన స్క్రిప్టెడ్ నోట్స్ని పర్ఫెక్ట్గా వెళ్ళకక్కుతున్నారు బయట. సో ఇది ఇప్పుడున్న అప్డేట్. విజయసాయి రెడ్డి గారు ఖచ్చితంగా జనాల దగ్గరికి రాబోతున్నారు న్యూస్ ప్లాట్ఫామ్స్లో. ఆయన టెలివిజన్ కాదు, యూట్యూబ్ అండ్ వెబ్సైట్ పోర్టల్స్లో వచ్చి సోషల్ మీడియాలో ఆయన పిన్ ఎలా బ్లాస్ట్ చేయబోతుందో, ఎన్ని న్యూస్కి ఎన్ని వ్యూస్ వస్తాయో ప్రతి ఒక్కళ్ళు వేచి ఉండాలి. మీరందరూ కూడా మీ ఒపీనియన్స్ కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఒకవేళ విజయసాయి రెడ్డి ఏ పార్టీలో జాయిన్ అవ్వడం స్కోప్ ఉంది, లేకపోతే సొంతంగా పార్టీ పెడతారా? లేకపోతే రెండో క్వశ్చన్, ఎప్పుడూ లేనిది వైసీపీ వాళ్ళు విజయసాయి రెడ్డి మీద ఎందుకు ఇంత విరుచుకుని పడుతున్నారు? ఎప్పుడూ లేనిది. మూడో క్వశ్చన్, విజయసాయి రెడ్డికి మించిన మేధావి, అపరిమితమైన తెలివితేటలున్న వ్యక్తి, వైసీపీ గుట్టంతా తెలిసిన వ్యక్తి వేరే పార్టీలోకి వెళ్తే ఈ పార్టీకి నామరూపాలు అనేవి ఐపీలో ఉంటాయా ఉండవా? దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.